నమస్కారం శ్రీ శ్రీ హిమాలయ ప్రభాకర్ యోగిజీ. నమస్తే. చెప్పమ్మా. బాబాజీ, మీరిప్పుడు అంటే చాలా మంది వారణాసి గురించి తెలియదు. ఈవెన్ మీరు వారణాసి వెళ్ళిన సంగతి మాకు సమాచారం ఆ, తెలిసింది. అక్కడ ఉండడము, అక్కడ దాని యొక్క ప్రత్యేకత కావచ్చు. మీరు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది మీ మాటలో ఒకసారి. మేము ఎప్పుడు కూడా లోక సంచారం చేస్తూనే ఉంటామమ్మా. ఉమ్, నిన్న విశాఖపట్నంలో ఉన్నాం. నిన్న అక్కడ అభిషేకాలు అవన్నీ అని. నిన్న మధ్యాహ్నం సాయంత్రం వారణాసి వచ్చి అభిషేకం చేస్తాం. విశ్వనాథుడి యొక్క దర్శనం, గంగా దర్శనం, గంగా స్నానం ఇవన్నీ అవని అయిన తర్వాత మాకు ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అంటే మేము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సంచరించాలి, అక్కడ ఉన్నటువంటి యోగులు, అలాగే ఆ, మునులు, శక్తి కేంద్రాలను దర్శిస్తూ శక్తిని అనుసంధానం చేసుకుంటూ మేము మా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు రోజు ఉండేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంవత్సరం పొడవునా ఉంటాయి. ఉమ్, ఆ కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం. హిమాలయ యోగుల యొక్క ఆదేశానుసారం మా పని మేము చేస్తున్నాం. అందుకు వారణాసిలో ఉన్నాం. అలా ఇక్కడ ధ్యానానికి సభ ఒకటి జరిగితే ఆ ధ్యాన సభని కూడా ఆవిష్కరించడం, ధ్యానం వాటి విశేషాలని అందరికీ తెలియజేయడం, అలాగే మిగతా కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అఘోరాలని వీళ్ళని కూడా పర్సనల్ గా కలిసి రేపు కార్యాచరణ ఏం చేయాలి, కుంభమేళా తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి అఘోర ఏమిటి ఉమ్, అసలు, ఈ కార్యాచరణ మాకు సౌరపీఠం కాబట్టి మేము మా యొక్క కల్ట్ వేరు, మా యొక్క సాంప్రదాయం వేరు కాబట్టి ఉమ్. మా సాంప్రదాయం వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు. వారిని కూడా సంప్రదించి కొన్ని విషయాల్ని పంచుకోవాలని హిమాలయ యోగుల యొక్క ఆదేశానుసారం నేను వారణాసి రావడం జరిగింది. వారణాసిలో కొందరిని కలవడం, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. మేము కొన్ని చర్చించాలి. ఆ చర్చలు జరిగిన తర్వాత మేము కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఉమ్. అలాగే కుంభమేళాలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దీని తర్వాత హిమాలయాలు వెళ్ళి అక్కడ కూడా పెద్దలతో చర్చించి అక్కడి నుంచి ఆదేశం వచ్చింది అక్కడికి రమ్మని అక్కడ కూడా ఉన్నటువంటి యోగులు ఋషులతోటి చర్చించి భారతీయ సనాతన సాంప్రదాయానికి ఈ గోహత్య, మూడవది స్త్రీ యొక్క హననం, అంటే స్త్రీల మీద అత్యాచారాలు, అనేక రకాలైనటువంటి దోపిడులు జరుగుతున్నాయి. అలాగని పురుషుల మీద జరగట్లేదని కాదు, వీటన్నిటి గురించి కూడా చర్చ వస్తుంది. ఆ చర్చలని సమన్వయపరుచుకుని వారి అభిప్రాయాలను క్రోడీకరించి తదనంతరం తీసుకునేటటువంటి నిర్ణయాల్ని అమలుపరచడానికి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇంకా మీ దగ్గర నుంచి ఫ్యూచర్ లో ఎలాంటి అంశాలను తీసుకురాబోతున్నారు గురించి. అది కాలం నిర్ణయిస్తుందమ్మా. ఇప్పుడు వారణాసి వచ్చాము. ఉమ్. వారణాసిలో కార్యక్రమాలు వారణాసిలో జరుగుతున్నాయి. అలాగే హిమాలయాల్లో కార్యక్రమాలు హిమాలయాల్లో జరుగుతాయి. అది కార్యాచరణకు వచ్చినప్పుడు మీ అందరికీ తెలుస్తుంది. కార్యరూపం దాల్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలియపరుస్తాం, తెలుస్తుంది. ఇదేమి సీక్రెట్ కాదు కదా. ఏది చేసినా లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఇవి. బాబాజీ, చాలా మంది వారాహి అమ్మవారిని సాత్వికంగా పూజించకూడదు అంటున్నారు. మీరేమంటారు? నిజంగానే అమ్మవారిని పూజించవచ్చు అంటారా? దాని గురించి చెప్పడం జరిగిందమ్మా. అమ్మ ఎవరికైనా అమ్మే. ఉమ్, అమ్మ ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క క్షేమం కోసం చూస్తుంటుంది. అమ్మ అనేక రకాల రూపాల్లో ఉంటుంది. మనలో ఉండేటువంటి దశ విధాలైనటువంటి శక్తులే ప్రతి మనిషిలోనూ మనల్ని సంరక్షించేది. అమ్మ అంటే శక్తి. శక్తి 10 రకాలుగా ఉంటుంది. ఉమ్, దశవిధ ప్రాణాలు అంటారు. ఒకటి ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము అని పంచ ప్రాణాలు అంటారు. వీటి తర్వాత 5 ఉప ప్రాణాలు ఉంటాయి. నాగము, కూర్మము, కృక్రము, దేవదత్తము, ధనుంజయమని. ఈ దశవిధ ప్రాణాలు శరీరంలో ఉండి ఈ శరీరం అనేటటువంటి దాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. 10 రకాల పనులు చేస్తుంటాయి. ఈ 10 రకాల ప్రాణం ఉందంటే మనకి మనకి హృదయ స్థానం నుంచి పైకి ఉంటుంది. ఉమ్, పైకుండి శరీరంలోకి ఏది లోపలికి వెళ్ళాలన్నా అది నియంత్రిస్తుంది. అలాగే శరీరం నుంచి బయటికి ఏదైనా వెలువరించాలి అంటే, బహిష్కృతం చేయాలంటే అపానం పనిచేస్తుంది. సమానం అంటే బొడ్డు దగ్గర ఉండి, డయాఫ్రమ్ నుంచి కిందకి బొడ్డు దగ్గర ఉండి మనకి శరీరానికి ఉండేటువంటి ఏవేవి ఈ అవసరాలు ఉంటాయో శరీరంలో అన్నిటినీ కూడా అది సమకూరుస్తుంది. అందుకే దాని పేరు సమానం అన్నాం.
అలాగే సమానంగా అందిస్తుంది. తర్వాత ఉదానం అంటే కాళ్ళు చేతుల్ని మూమెంట్ ని నియంత్రిస్తుంది. అంటే దాని కదలికలను నియంత్రిస్తుంది, కదిలేటట్టు చేస్తుంది. ఇక వ్యానం అంటే శరీరంలో అంతా తిరుగుతూ అన్ని పనుల్ని కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ శక్తి విహీనం అయితే అక్కడ శక్తిని పునరుద్ధరిస్తూ ఉండేటది వ్యానం. ఈ విధంగా పంచప్రాణాలు పనిచేస్తే నాగా, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ అనే ఉప ప్రాణాలు 5 ఉంటాయి. ఈ విధంగా 10 రకాలైన దశవిధ ప్రాణాలు ఉంటాయి. ఒకటి తుమ్ములు రావడానికి, ఎక్కులు రావడానికి, అలాగే మనం కళ్ళు రెప్పలు పడడానికి, ఈ విధంగా 5 రకాల పనులు చేస్తుంటాయి. ఇవి ఉప ప్రాణాలు అంటారు. ఈ ఈ 5 అవి 5 ఐదిటిని మనకి డ్రమటైజ్ చూపించడానికి ఒక ఇతిహాసం వచ్చింది. డ్రమటైజ్ చేసి చూపించడానికి దాన్ని మహాభారతం అంటారు. మహాభారతంలో ఆ పంచ పాండవులే పంచ ప్రాణాలు, పంచ ఉప పాండవులు పంచ ఉప ప్రాణాలు. మీరు మన శరీరంలో ఉండి చేసేటువంటి పనులు, యాక్టివిటీస్ పాండవులకు సరిపోతాయి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అలాగే ఉప ప్రాణాలు పంచ ఉప పాండవులకు సరిపోతాయి. ఈ దశవిధ ప్రాణాలు కలిసి దశవిధ మహావిద్యలుగా అమ్మవారి రూపంలో చూపించారు. దాంట్లో ఒకటైనటువంటిది నువ్వు అడిగినటువంటి ప్రశ్న, వారాహి. వారాహి అమ్మవారు. వారాహి చేసేటువంటి పని ఈ లోక సంరక్షణకి బిడ్డలకి ఏ ఏ సమయంలో ఏదేది అందించాలో ఆయా రూపాన్ని కల్పన చేసి మనకి దశ మహావిద్యలుగా మనకి అందించడం జరిగింది. ఉమ్. ఆ దశ మహావిద్యలు అంటే ఒక్కొక్క యాక్టివిటీని నియంత్రించడానికి ఒక్కొక్క రూపంలో అమ్మ వస్తుంది అనమాట. చూడండి, బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, బిడ్డని దండించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది. మంచి చేస్తే బిడ్డని మంచి మంచిగా చూసుకుంటుంది. మంచిగా లాలిస్తుంది, తప్పు చేసినప్పుడు దండిస్తుంది కదా. కానీ ఎందుకు దండించేది, ఎందుకు దండిస్తుంది? సరైన దారిలో సరైన మార్గం, ఆ మార్గంలో పెట్టడం. ఆ విధంగా సరైన దారిలో పెట్టడానికి వచ్చిన రూపం ఏదైతే ఉందో, తల్లి కోపపడుతుంటుంది. ఆ కోపం నిజమే, తల్లి కోపం నిజమా? ఉమ్. నిజమై ఉండొచ్చు, కానీ సత్యం కాదు. ఎందుకంటే అక్కడ అవసరం కాబట్టి అది ఆగ్రహించింది బిడ్డను సరైన మార్గంలో పెట్టడానికి. కాబట్టి ఏ రూపం? తల్లి ఉగ్ర రూపమా లేకపోతే శాంత స్వరూపమా? నువ్వు మంచి చేస్తే శాంత స్వరూపం, నువ్వు చెడు చేస్తే ఉగ్ర రూపం. ఉగ్ర రూపం. కాబట్టి ఏ రూపాన్ని నువ్వు ఆరాధిస్తావు? శాంత రూపాన్ని ఆరాధిస్తాం. అన్ని రూపాలని ఆరాధించాలి, ఎందుకంటే నీ మేలు కోసమే చేస్తుంది కాబట్టి. అవును, అవును. కాబట్టి వారాహి అమ్మవారిని ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎవరి అవసరాన్ని బట్టి ఆ రూపాన్ని ఆరాధిస్తారు. దుర్మార్గుల్ని, దుష్టుల్ని శిక్షించాలంటే వారాహి అమ్మవారు అవసరమే. అవును. కాబట్టి వారాహి అమ్మవారిని ఆరాధించడం అనేది ఆయా పనుల నిమిత్తం ఆయా రూపాలని ఆరాధించడమే భారతీయ సనాతన సాంప్రదాయం. బాబాజీ, చాలా మంది అంటే దేవుళ్ళని కావచ్చు, లేదా దానికి సంబంధించిన అంశాల గురించి చెప్పడం కావచ్చు, ఇదంతా ఒక కమర్షియల్ వేగా తీసుకెళ్తున్నారు. వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో ఈ విధంగా చేయడంలో ఎంతవరకు న్యాయం ఉందంటారు? దాంట్లో కూడా నీ పాత్ర కూడా ఉంది. మరి నువ్వు కూడా అడిగావు కొన్ని ప్రశ్నలు, ఎవరిను ఉమ్. నా దృష్టికి నేను చూశాను. కానీ ఉమ్. ఇది మీ యాజమాన్యం ఏం చెప్తే అది నువ్వు చేస్తావు అనుకో, దానికి నేనేమి అనుకోను. కాకపోతే సత్యాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. ఉమ్. మీరు సత్యాన్ని దర్శించలేకపోతే నిజంగా మీరు ఏమనుకున్నారో దాన్ని మీరు ప్రకటించండి. కానీ సత్యాన్వేషకులైనటువంటి ప్రజలు దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు. తప్పకుండా మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారేమో, ఆ వ్యూస్ నెగిటివ్ వ్యూస్ మీరు నెగిటివ్ గా మీరు ప్రమోట్ చేస్తే కొన్నాళ్లే చూస్తారు. అదే ఉమ్. పాజిటివ్ గా ఉన్నది ఎప్పుడు కూడా సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికైనా తాత్కాలికంగా మోగబోవచ్చు, లుప్తం కావచ్చు, ఆఖరికి సత్యమే జయిస్తుంది అనేది మీరు అన్ని కథల్లోనూ చూస్తారు. మీ కథలో కూడా అదే అవుతుంది. ధన్యవాదాలు బాబాజీ. శుభం.